పబ్లిక్ న్యూస్ 9 కి స్వాగతం. నేను మీ అరుణ. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సిద్ధమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే వెంపల్లి సతీష్ రెడ్డి, పులివెందుల మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి నియమితులయ్యారు. వీరికి రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో పార్టీ సమన్వయ బాధ్యతలను కూడా అప్పగించనున్నారు. సినిమా షూటింగ్ లో నటుడు రవితేజకు గాయం. RT-75 సినిమా షూటింగ్ లో గాయపడిన రవితేజ యశోద ఆసుపత్రిలో. రవితేజ కుడి చేతికి ఆపరేషన్. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు తెలిపారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన తమిళ స్టార్ హీరో విజయ్. ఇక తమిళ రాజకీయాల్లో దూకుడు పెంచనున్న స్టార్ హీరో విజయ్. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవలే తమిళ వేట్రి కజగం అనే పేరుతో తమిళనాడులో రాజకీయ పార్టీని స్థాపించాడు. విజయ్ రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలకు నేడు ఎంట్రీతో ముగింపు ఇచ్చాడు. అయితే తమిళనాడులో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, అంతకంటే ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనని స్పష్టం చేశాడు. ముంబైకి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇద్దరు 10 కేజీల చొప్పున, ఒకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించి సెల్ఫీలు దిగారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం. ఏపీలో మందు బాబులకు గుడ్ న్యూస్. త్వరలో రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీందర్ తెలిపారు. వినియోగదారులు కొనుక్కునే అన్ని బ్రాండ్లను అందుబాటులో ఉంచామన్నారు. కాగా నిన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కంపెనీలు, గ్రెయిన్ బెస్ట్ డిస్టిలరీస్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి కొల్లి రవీందర్ సచివాలయంలో సమావేశమయ్యారు. పారిశ్రామిక ప్రమాదాలకు కారణం అవుతున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అవి AFTU, POW, MNSS ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించని యాజమానులపై సక్రమంగా పర్యవేక్షణ నిర్వహించని అధికారులపైన నూతన క్రిమినల్ చట్టం సెక్షన్ 105 ప్రకారం కేసులు పెట్టి వారిని అరెస్టు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాయితీగా పనిచేయని అధికారులపైన క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా వల్లభాపురంలో గ్రామ సభలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల ఈ మేరకు అధికారులకు చురకలు అంటించే విధంగా మాట్లాడారు. ప్రస్తుతం మంత్రి నాదెండ్ల మాట్లాడిన మాటలు ఏపీలో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ మాటలు విన్న తర్వాత సర్పంచులు గాని, గ్రామ ప్రజలు గాని పూర్తి నిరాశతో ఆవేదన వ్యక్తం చేశారని మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు, అదే విధంగా RBKలు లాంటి అద్భుతమైన గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందింది అని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామ స్వరాజ్యం అనే మాటను నిర్వీర్యం చేశారు అని ఆయన అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ బాధ్యత వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం గ్రామ పంచాయతీలో గ్రామ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ సభలు నిర్వహించడం ఓ బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సునీత విలియమ్స్ ను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. సునీత విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ కూడా ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొన్నారు. అయితే వీరిద్దరూ ISS కు, బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ క్యాప్సిల్స్ లో వెళ్లారు. ఆ స్టార్ లైనర్ క్యాప్సిల్స్ లో సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజ్ కారణంగా వారి తిరిగి యాత్రకు ఆటంకం ఏర్పడింది. అయితే వారిని మరో వ్యోమ నౌకలో తిరిగి భూమి మీదకి తీసుకురావాలని నాసా యోచిస్తోంది. కానీ దీనికి మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇవండి ఈరోజు వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మరో ఎక్స్ప్రెస్ న్యూస్ లో కలుసుకుందాం.